హలో, నేను మిస్ఎస్ రావు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు, అది ప్రభుత్వానికి కాదు అని ఒక వాదన, ప్రభుత్వానిదే అని ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. దీనికి సంబంధించి హిస్టరీకి వెళ్తే కనుక అక్కడ ఐఎంజీ భూములకి ఈ భూముల్ని 2004 ముందు అంటే 2003 ఆ ప్రాంతంలో కేటాయించారు. ఆ తర్వాత కోర్టు కేసులు అయినాయి. ఆ కోర్టు కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం పోరాడింది ఇప్పటి వరకు కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చింది. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి ఆ భూముల కేటాయింపులు రద్దు చేశారు. దాని మీద ఐఎంజీ అలాగే బిల్లీరావు వీళ్ళు కోర్టు కేసు వేశారు. దాని మీద ప్రభుత్వం వైపు నుంచి పోరాడుతూ వస్తే కోర్టు ప్రభుత్వానికి ఆ భూములను ఇచ్చింది. ఇది క్లుప్తంగా దాని హిస్టరీ. అయితే ఇప్పుడు అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేటువంటి వాదనని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. దానికి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల్ని, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి ముందు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి మధ్య ఒక రకమైనటువంటి భూముల యుద్ధం జరుగుతుంది. ఈ భూముల యుద్ధంలోకి సడన్గా ఎవరు వచ్చారో తెలుసా? టాలీవుడ్ వచ్చింది. టాలీవుడ్కి సంబంధించినటువంటి నటులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి, అక్కడ జింకల్ని, నెమళ్ళని, అలాగే వివిధ రకాల పచ్చదనాన్ని కాపాడాలి అనేటువంటి నినాదం చేస్తూ వీడియోలు పెడుతున్నారు. కొంతమంది ఏమో మద్దతు పలుకుతూ ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అలాగే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ రేవంత్ రెడ్డి గారిని తప్పుపడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను కాపాడాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ టాలీవుడ్ నటులందరూ ఇప్పుడు క్యూ కట్టారు. ఈ పరిణామం ఎందుకు చోటు చేసుకుంది అనే దాని మీద మనం చిన్న విశ్లేషణ చేసుకుంటే కనుక, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో ఉండేటువంటి సినిమా ఇండస్ట్రీ దగ్గర కాలేదు. ఆయన క్యాబినెట్లో ఉండేటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దగ్గరకు కూడా వచ్చి అభినందన తెలపలేదు తొలి రోజుల్లో. ఈ విషయాన్ని డైరెక్ట్గా ఆయనే అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అప్పుడు కొంతమంది సినిమా పెద్దలు వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీ ఎవరు పెద్దలు వెళ్ళిన దాఖలాలు లేవు తొలి రోజుల్లో. ఆ తర్వాత పుష్ప 2 సినిమాకి సంబంధించి ఏం జరిగిందనేది మనకు తెలుసు. ఆ సినిమాకు సంబంధించి తొక్కిసలాట జరగటం, ఆ తొక్కిసలాటలో చనిపోవటం ఒక మహిళ, ఆ మహిళకు సంబంధించినటువంటి బాబు గాయపడటం, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ తీసుకెళ్లి జైల్లో పెడితే సినిమాకు సంబంధించిన పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కలిసి మధ్య మార్గంగా సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో మేము చేస్తాం, సినిమా ఇండస్ట్రీ పరంగా ఏం కావాలో మేము చేస్తాము అని చెప్పి ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దానికంటే ముందు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఒక పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి, దీని మీద అవగాహన కల్పించడానికి సినిమా నటులు కొంత అవేర్నెస్ పెంచేదాకా వీడియోలు పెట్టండి, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ డ్రగ్స్కి ఎవరైతే ఎడిక్ట్ అవుతున్నారో వాళ్ళని దూరంగా ఉండమని చెప్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి అని చెప్తే ఏ ఒక్కరు ముందుకు రాలా, ఏదో ఒకళ్ళిద్దరు తప్పితే. అంటే రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చినా కానీ ముఖ్యమంత్రి హోదాలో సినిమా ఇండస్ట్రీ స్పందించాల. అదే అల్లు అర్జున్ తీసుకెళ్ళి జైల్లో పెడితే అప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది పెద్దలు వెళ్ళి కలిసి మధ్య మార్గంగా ప్రభుత్వానికి ఏం కావాలో మేము సహాయం చేస్తాం అని చెప్పి మాట్లాడుకొని, సరే వాళ్ళకి కావాల్సినటువంటి సినిమా షోసు లేదంటే టికెట్ల పెంపు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు. దాంతో ఆ వివాదం సమసిపోయిందని చెప్పి అనుకున్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వంతో కలిసి సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్స్ ఇష్యూ వచ్చింది. ఈ ల్యాండ్స్ ఇష్యూలోకి టాలీవుడ్ ఎంటర్ అయింది. సాధారణంగా టాలీవుడ్ ఈ మధ్యకాలంలో అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ దాదాపుగా
ప్రభుత్వాలకు దూరంగా జరిగింది. ఒక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ గారితో ట్రావెల్ అయింది సినిమా ఇండస్ట్రీ. సరే, ఆయన ఇచ్చినటువంటి లబ్ధి ఏంటి, ఆయన ఎలాంటి లబ్ధి కలిగించారు, లేదంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల భూములు లేదంటే ఇతరత్ర ఆస్తులు భారీగా ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేసీఆర్ గారితో కల్వకుంట్ల ఫ్యామిలీతో ట్రావెల్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఒక వాదన ఉంది. అయితే తర్వాత రోజుల్లో కల్వకుంట్ల ఫ్యామిలీలతో కలిసి వ్యాపారాలు చేసుకునేటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనేది 2023లో కూడా సర్వ ప్రయత్నాలు టాలీవుడ్లో ఉండేటువంటి చాలామంది చేశారు. కానీ సామాన్య ప్రజలు, తెలంగాణ సాధారణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. సిటీలో వచ్చేటప్పటికి టాలీవుడ్ సంబంధించినటువంటి ప్రమేయం దాని యొక్క ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది సిటీలో. హైదరాబాద్ సిటీలో మీరు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. సో కాబట్టి ఎప్పుడు టాలీవుడ్ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటుంది అనడానికి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూనే తీసుకోవచ్చు. వాళ్ళని ఎవరూ అడగలేదు, కనీసం రెస్పాండ్ కాండి అని చెప్పి కూడా ఎవరు అడగలేదు. కానీ వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాపాడాలని చెప్పి చెప్తున్నారు. ఒక డ్రైవ్ లాగా చేస్తున్నారు సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇంకొక వైపు ప్రభుత్వం ఏం చెప్తోంది, ఈ భూముల్ని హైదరాబాద్ యూనివర్సిటీ ఎప్పుడో ప్రభుత్వానికి ఇచ్చేసింది, అవి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఆ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నటువంటి భూములకు బదులుగా గోపన్నపాలెంలో భూమికి భూమి అన్నట్టుగా అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాము కాబట్టి ఆ భూములు ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఆన్ డాక్యుమెంట్స్ ఆధారాలతో సహా రిలీజ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అక్కడ జింకలు చచ్చిపోతున్నాయి, జింకలు కాల్ చేస్తున్నారు, లేదంటే ప్రొక్లైన్తో కొట్టేస్తున్నారు, లేదంటే నెమ్మళ్ళు తొక్కిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో పెడితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా పొలోమని చెప్పేసి అదే వాయిస్ని వినిపిస్తూ ముందుకు రావడం అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికే అంతుపట్టడం లేదు. దీనికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులు ఏంటనేది చూద్దాం. ఇంకొంచెం చూడండి, ఆక్షన్ వద్దు ఆక్షన్ కావాలి. టాలీవుడ్లో ఉండే హెచ్సియు భూముల వేలం పైన సినీ తారల ఆగ్రహం, సోషల్ మీడియా వేదికగా నిరసన, ట్రెండింగ్లో సేవ్ హెచ్సియు హ్యాష్ ట్యాగ్. సేవ్ హెచ్సియు అని హ్యాష్ ట్యాగ్ తోటి ఇదంతా ట్రెండ్ చేస్తున్నారు సినిమా వాళ్ళు. ఇటువంటి దేశంలోనే ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలం విషయంలో రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌర్జన్యపూరిత వైఖరిని పలువురు సినిమా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆక్షేపించారు. వన్యప్రాణుల ఆక్రమణల నడుమ పచ్చటి అడవిని జేసీబీలతో నేలమట్టం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటూ సోషల్ మీడియా వేదికగా నినదించారు. వేలానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అనే హ్యాష్ ట్యాగ్తో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు అనమాట సినిమా యాక్టర్స్. ఇప్పుడు తాజాగా ఆవిడ రష్మి యాంకర్ ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సరే రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని బయట పెట్టారు, ఓకే బాగానే ఉంది, మనం అభ్యంతరం పెట్టకూడదు, ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వాళ్ళు చేయొచ్చు. మరి ఇదే హైదరాబాద్ యూనివర్సిటీ పక్కన ఏం జరిగిందని నేను చెప్తా. ప్రభుత్వాన్ని రాద్ధాంత విద్యార్థులది, కుట్రలు ప్రతిపక్షాలవి. ఈ పోస్ట్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే దాని హిస్టరీ. 2006 నుంచి కోర్టులో ఉన్న భూమి ఇప్పుడు హెచ్సియుది ఎలా అయింది. కోర్టులో ఉన్న మాట వాస్తవమే కదా, కోర్టు తీర్పు ఈ మధ్యనే కదా వచ్చింది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ. ఇన్నాళ్ళు హెచ్సియు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఉమ్మడి ఏపీలో హెచ్సియు భూమికి బదులుగా గోపనపల్లిలో 394 ఎకరాలు ఎందుకు తీసుకుంది హైదరాబాద్ యూనివర్సిటీ? మరి గోపన్నపల్లి సర్వే నెంబర్ 36, 37లోని 397.16 ఎకరాల భూమి హెచ్సియుది కాదని ఒప్పుకుంటున్నారా? 18 ఏళ్ళు కోర్టులో ఈ భూమి ఉంటే హెచ్సియు మేధావులు విద్యార్థులు ఏం చేశారు? ప్రభుత్వం లాయర్లను పెట్టి విడిపించినటువంటి భూమి మాది అని ఎలా అంటారు? మరి ఐఎంజీ సంస్థ మీద ఒక్కరూ పోరాటం ఎందుకు చేయలేదు? ప్రతిపక్షాల కుట్రలో బలి కావద్దు. 400 ఎకరాల భూమి సర్కారుదే. రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు ఇదే వాదన కోర్టులో వినిపించాయి. కేసీఆర్ నియమించినటువంటి లాయర్లను అడిగితే నిజం తెలుస్తుంది. కేటీఆర్ డ్రామాలతో చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం. ఇది పోస్టు. ఈ ప్రశ్నలకి సమాధానం ఉందా ఎవరి దగ్గర అయినా సరే?
ఎవరి దగ్గర ఉండదు. ఇది నిజం, పచ్చి నిజం. నాకు తెలుసు, నేను సీనియర్ జర్నలిస్ట్గా ఐఎంజీ భూములు దాని మీద ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున తప్పుపడుతూ ఐఎంజీ భూములు కేటాయింపులు కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళంతా, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత కేసీఆర్, అంతకుముందు రాజశేఖర రెడ్డి, రోసయ్య, వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు. ఐఎంజీ భూముల కేటాయింపుల మీద అనేక ఉద్యమాలు చేశారు కేసీఆర్ వీళ్ళంతా, అప్పుడు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ. ప్రభుత్వం వైపు నుంచి కోర్టు కేసు నడిచింది. ఇదంతా వాస్తవం. మరి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంది? ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా తెలుసుకోకుండా సినిమా వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 400 ఎకరాలను ఏదో చేసేస్తున్నారు, పర్యావరణ భగ్నం చేసేస్తున్నారు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మరి ఇదే హైదరాబాద్ యూనివర్సిటీ పక్కన 50 ఎకరాలు మైహోమ్కి కేటాయించారు కదా. ఈ మైహోమ్కి కేటాయించినప్పుడు ఈ సినిమా యాక్టర్స్, ఈ సినిమా వాళ్ళు, లేదంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటాయించారు కదా అప్పుడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఇది రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటి ఈ టాలీవుడ్ ఎంటర్ అయినట్ట, లేదంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్ట, లేదంటే దీని చరిత్ర తెలియక వాళ్ళు వచ్చినట్టు అనుకోవాలా? ఏమనుకోవాలి టాలీవుడ్ని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.